ఎందుకు ఈసారి జరిగింది? పోయిన ఎన్నికల్లో ఇంత గొడవ ఎందుకు జరగలేదు? అంతకుముందు ఎందుకు జరగలేదు? ఈసారి మాత్రం ఎందుకు జరిగింది? పల్నాడు పర్టికులర్గా నేను చెప్పాను కదా, పల్నాడు కొద్దిగా రఫ్, కొద్దిగా ఫ్యాక్షన్స్ ఉన్న విలేజెస్, అన్ని ఫ్యాక్షన్స్ అంతరించిపోయాయి ఆల్మోస్ట్ ఆల్. మీ గురజాలు కానీ ఇంకోటి కానీ నర్సాపేట కానీ, సత్యపల్లి ఇంకా తక్కువ, నర్సాపేట చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి, గురజాలు చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి, మాచల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి, వినుకొండ ఉన్నాయి, సత్యపల్లి ఒక పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ సద్దుమడిగాయి కాలానుగుణంగా. అందరూ చదువుకుంటున్నారు, అమెరికా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఏంటో ఈ ఫ్యాక్షన్స్ అన్ని తగ్గాయి. కానీ ఇవాళ ఇంత దారుణంగా ఎన్నికలు జరగడానికి ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ అని నా అభియోగం. నా డౌట్ కొల్యూడెడ్ విత్ దెమ్ అనేది కూడా నా డౌట్. మాచర్ల అలాంటివి నాకు తెలియదు. బ్రహ్మారెడ్డికి కాబట్టి సుబ్బారెడ్డికి ఇచ్చుకోమను, సుబ్బారెడ్డి కాబట్టి వెంకటరెడ్డికి ఇచ్చుకోమను. దట్ ఈస్ దేర్ దిస్ థింగ్. వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారు అనేది మనకేం తెలుసు, మేము ఎవరికి ఇచ్చుకుంటాం అనేది ఎవరికి మాత్రమే తెలుసు. దట్ ఈస్ లెఫ్ట్ అవర్ డిస్కషన్స్. వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ వాళ్ళది. బ్రహ్మారెడ్డికి ఇవ్వటం వల్లే ఇంత గొడవలు జరిగాయని మీరు భావిస్తే నాకేం అభ్యంతరం లేదు. నాట్ ఓన్లీ బ్రహ్మారెడ్డి కాన్స్టిట్యున్సీ, వాట్ అబౌట్ సత్తెనపల్లి? కన్నా లక్ష్మణ్ పోటీ చేశాడు. గుంటూరు నుంచి కుర్రవాళ్ళని తీసుకొచ్చి కారుల్లో రాడ్లు కర్రలు తీసుకొస్తుంటే పోలీసులు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కారులో రాడ్లు కర్రలు తీసుకొస్తుంటే పోలీసులు అన్ని చెక్ చేస్తున్నట్టున్నారు, కళ్ళు మూసుకున్నారు. పొల్యూటెడ్ డ్యామ్. కర్రలు తీసుకొచ్చారు నిన్న ఓ చోట. సో ఎక్కడి అసలు మీకు గుర్తుందా? అసలు రేపు ఎన్నికలంగా పోలీసులు అన్ని లాడ్జీలు ఖాళీ చేస్తారు, పొరుగురు ఎవరు లేకుండా చేస్తారు. అరే మా పల్నాడులో ఏంటి అంత పొరుగురు వచ్చారు, ఒక లాడ్జీ చెక్ చేశారా? ఉన్నారు లేదని ఎవరు చెక్ చేయలే. అసలు నాకు తెలుసు పోయిన ఎలక్షన్లో రేపు ఎలక్షన్ ప్రచారం అయిపోయింది అనగానే అన్ని లాడ్జీలు చెక్ చేసి పొరుగురులో వెళ్ళిపోవాలన్నారు. ఇక్కడ ఓటు ఉంటేనే ఉండమన్నారు. కానీ దాని దుంప పల్నాడంతా గుంటూరు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతోనే ఉంది రాజ్యం అంతా. ఇవాళ కూడా కొన్ని గ్రామాల్లో, తొండపి అనే గ్రామంలో, మాదలు అనే గ్రామంలో కొట్టే పరిస్థితిని చేస్తున్నారు పొరుగురోళ్ళతో సహా. పొరుగురోళ్ళు వచ్చి కర్రలు తీసుకుని వేర్ ఇస్ ది లా అండ్ ఆర్డర్ ఇన్ ది పల్నాడు? ఏం సమాధానం చెప్తారు ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ ఏం సమాధానం చెప్తారని అడుగుతాను నేను. టూ మచ్. అరుపులు ఒకటి అలా జరుగుతాయి. ఫోర్స్ తక్కువగా ఉన్నప్పుడు ఒక చోట జట్టు కాస్త లేటుగా వెళ్తారు. సినిమాల లాగా అన్ని అయిపోయిన తర్వాత వెళ్తున్నారు పోలీసు. వెరీ బ్యాడ్ ఇట్ ఈస్. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్లలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది కదా, ప్రభుత్వం పనిచేస్తుంది పూర్తి స్థాయిలో పోలీసు. అవును, కాదని అంటలేదు కదా నేనేం. సంఘటనలు జరగటం ఇది కొత్త అని అంటం లేదు, ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్. కానీ పెద్ద ఎత్తున జరిగాయి అంటున్నా. నేను ఇందాక మొట్టమొదటి చెప్పానబ్బా, నేను కొద్దిగా పల్నాడు రఫ్గా ఉండే ఏరియా, సంఘటనలు జరిగే ఏరియా, జరుగుతున్న చరిత్ర ఉంది. కానీ కనీ విని రికార్డు స్థాయిలో జరిగిన చరిత్ర ఇదేను అని చెప్తున్నా. అర్థమైందా? ఓకే.